కుటుంబం కుటుంబం ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. నా చేతికివ్వరా, నేను వాడితో మాట్లాడతాను. లేదమ్మా, వీడు నాతో చదువుకున్న ఫ్రెండ్ అమ్మా, మంచివాడేనమ్మా. నేనే చెప్తానమ్మా, నేను మాట్లాడి పెట్టేస్తాను. ఏం ఫ్రెండ్లో ఏమిటో. అమ్మా ఇది అది కాదమ్మా, అంతకన్నా పెద్దదేదోలా ఉంది. మోహిని పిశాచా? చెవి దగ్గరకు వచ్చేస్తావంటే. హే ఉత్తరా, ఒక్క సెకండ్ లేట్ అయ్యింటే అమ్మ తీసి మాట్లాడుతున్నది తెలుసా? ఎందుకంటే ఫోన్ అమ్మ పక్కనే ఉంది. ఎవరైనా అమ్మ పక్కన ఫోన్ పెట్టి వెళ్తారా? నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేస్తావు, నాకేమైనా జ్యోతిష్యం తెలుసా? అంత కొంప మునిపోయే విషయం ఏంటి? ఓ, పడుకోగానే మేడంకి నేను గుర్తొచ్చానా? ఏయ్ ప్లీజ్ రా, వేళాకోళం కాదు. నాకు నిప్పుల మీద నుంచున్నట్టుగా ఉంది. ఏయ్ కూల్ కూల్, ఏమైందో చెప్పు. పులొస్తుందని చెప్పి నిజంగానే పులొచ్చేసింది. ఎవరో జడ్జి కొడుకట. పెళ్లి గురించి మాట్లాడమే కాకుండా వచ్చే శుక్రవారం నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చారు. ఏయ్ ఉత్తరా, ఏంటి మనది? ఇప్పుడే మా ఇంట్లో పెళ్లి టాపిక్ మొదలైంది, మినిమం 3 నెలలైనా టైం పడుతుందని చెప్పావుగా. అది నమ్మే కదా నేను నిదానంగా ఆలోచిస్తున్నాను. అయ్యో, నాకు మాత్రం ఏం తెలుసు? విషయం ఇంతవరకు వెళ్తుందని నేను కొంచెం కూడా ఊహించలేకపోయాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అయ్యో, అదే నేను నిన్ను అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి త్వరగా ఏదో ఒక దారి చెప్పు. నీకు దూరం అవుతాననుకుంటే నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఏయ్, ఇప్పుడు ఎందుకంత టెన్షన్ పడతావు? నీకున్న ఫీలింగ్సే నాకు ఉన్నాయి. వాళ్ళ ప్లాన్ చెడగొట్టి మనం విజయం సాధించాలి, అంతే కదా? అవును, కానీ అదంత సులభంగా జరుగుతుందా? సులభంగా జరగదు, అది నాకు తెలుసు. బట్ అందుకని మన ప్రేమను బలి చేసుకుంటామా? నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. రేపు మనం ఎప్పుడూ మీట్ అయ్యే చోట మీట్ అవుదాం. నేను వచ్చేటప్పుడు మన లవ్ని సక్సెస్ చేసే ఒక పథకంతో వస్తా. అంతవరకు ఓర్పుగా, ప్రశాంతంగా, హ్యాపీగా నిద్రపో. ఏంటి సరే అని నవ్వుతూ చెప్తేనే కదా నేను ప్రశాంతంగా ఆలోచించగలను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. సారీ నాన్న. అమ్మా. శక్తి, ఎలా ఉన్నావురా? కులాసాగా ఉన్నావు కదా? ఇంతవరకు నువ్వు ఫోన్ చేయలేదు కదా? ఏమైందో ఏమిటోనని భయపడుతూ ఉన్నాను. ఎందుకమ్మా నువ్వు అనవసరంగా టెన్షన్ అవుతావు? పులి గుహలోకి పంపించి టెన్షన్ అవ్వకుండా ఎలా ఉండగలను? ఇంకో 10 నిమిషాలు నువ్వు లేట్ చేసుంటే నేనే నీకు ఫోన్ చేసి ఉండేదాన్ని. నువ్వు అలాంటి పని చేస్తావని తెలిసి ఫోన్ ఆఫ్ చేసి ఉంచాను. సరేమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? అది ముందు చెప్పు. అమ్మా, వయసులో ఉన్న పిల్లని అంత దూరం పంపించి ఇక్కడ మేమెలా ప్రశాంతంగా ఉండగలం? నీకు మా భయం అర్థం కాదు. శక్తి, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావు? చూడు, ఏమీ దాచిపెట్టద్దు. ఏది వదలకుండా నాతో చెప్పు. అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, నేను ఎంతో 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 బాగున్నాను. రంగస్వామి గారే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. శక్తి, మావయ్యని చూసావా? ఏంటి, ఏమడిగావు? మావయ్యని చూసావానా? అమ్మా, నీ చేతిని నువ్వే గిల్లుకో. నేనిప్పుడు ఉంటున్నది మావయ్య వాళ్ళింట్లోనే.
ఏంటి నువ్వనేది? అమ్మా, నేను నువ్వు చెప్పినట్టుగా ఏమీ చేయలేదు. నేను బయట ఎక్కడా ఉండను, మావయ్య ఇంట్లోనే ఉంటానని రంగయ్యతో మొండిగా చెప్పేశాను. ఆయన చివరికి మావయ్య ఇంటికి తీసుకొచ్చారు. మావయ్య కూడా సరే అన్నారు. నువ్వు చెప్పేది నిజమా? శక్తి, మావయ్య పోలీస్ కదా, ఆయనకి నీ మీద సందేహం రాలేదా? ఎలా వస్తుందంటావు? ఒరిజినల్ శక్తిని దాచిపెట్టేసి నేను వంట మనిషిగానే కదా వచ్చాను. ఏంటి, వంట మనిషిగానా? ఏంటి నువ్వనేది? నా కోసం నువ్వేమైనా చేస్తావని తెలుసు, అందుకని మరీ ఇలాగా? నీకేమేం కావాలో చూసుకోవడానికి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, నువ్వు అక్కడ వంట మనిషిగా. అయ్యో అమ్మా, వేషం ముఖ్యమా లక్ష్యం ముఖ్యమా? నువ్వు పుట్టిన ఈ ఇంట్లో నేనిప్పుడు ఉంటున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, నువ్విప్పుడు ఏడవకుండా ఉండాలి, లేదంటే ఫోన్ పెట్టేస్తాను. వద్దు, ఏడవల్లే, చెప్పు. అమ్మా, డైరెక్ట్గా మావయ్యని చూసిన తర్వాతే నువ్వు 25 ఏళ్లుగా ఎందుకు ఫీల్ అవుతున్నావో అర్థమైంది. ఎంత గంభీరం, ఎంత గొప్ప మనసు, కుటుంబం మీద విపరీతమైన ప్రేమ. వింటుంటే సంతోషంగా ఉందిరా. అమ్మా, అదే సమయంలో ఒక బాధాకరమైన విషయం ఉందమ్మా. ఏమిటి శక్తి అది? మీ మీద ఉన్న కోపం మావయ్యకి ఇంకా తగ్గలేదని నాకు బాగా అర్థమైందమ్మా. అమ్మా, అలా అని నువ్వేం దిగులు పడకు. వీలైనంత త్వరలో మావయ్యలోని కోపాన్ని ఎలా మార్చేస్తానో నువ్వే చూస్తావుగా. ఒకే రోజులో ఇన్ని సాధించగలిగిన నువ్వు అది మాత్రం సాధించలేకపోతావా? నువ్వు తప్పకుండా అనుకున్నది సాధిస్తావనే నమ్మకం నాకుందమ్మా. అది సరే, అన్నయ్య, అదే మీ మావయ్య నీతో మాట్లాడా? మాట్లాడవా? అంతమంది ముందు నన్ను ఎలా పొగిడి మాట్లాడారో తెలుసామా? ఏమిటి నువ్వనేది? ఈ ఇంటికి అదృష్టం తీసుకొచ్చే బంగారు తల్లినట. నువ్వు చెప్పేది నిజమా? అన్నయ్య నిన్నలా మెచ్చుకున్నాడా? ఈ ఒక్క మాట చాలే, నా బిడ్డని అన్నయ్య నోరారా దీవించాడు. ఈ సంతోషం చాలు. అవును, ఎందుకలా మెచ్చుకున్నాడు? నేనొచ్చినప్పుడే ఉత్తరకి పెళ్లి కన్ఫర్మ్ అయింది. అందువల్లే మావయ్య నన్ను మెచ్చుకున్నారు. కావాలంటే చూడు, ఈ విశేషం జరిగే సంతోష సమయంలో మీ అందరినీ ఒకటి చేస్తానో లేదో చూడు. ఉత్తర పెళ్లికి మీరిద్దరు తప్పకుండా వస్తారు. శక్తి, నిజంగానే చెప్తున్నావా? సంతోషంగా ఉందిరా. నీ మంచి మనసుకి అంతా అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వన్నీ సాధించి చూపిస్తావు. నాన్నొచ్చారు, మాట్లాడు. ఒక నిమిషం శక్తి, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చూడు, నీ వల్ల అన్నయ్య కుటుంబానికి ఎటువంటి సమస్యలు, ఏ విధమైన తలవంపులు రావడానికి వీల్లేదమ్మా. ఎప్పటికీ రాదమ్మా. నువ్వు ఫోన్ నాన్నకివ్వు. ఇస్తాను, ఇవ్వు, మాట్లాడండి. శక్తి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా నాన్న. వెరీ గుడ్ అమ్మా. అవును, నువ్వు మామయ్య వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళావు? వాళ్ళకేం డౌట్ రాలేదా?
నాకు ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. చెప్పమ్మా. రారా త్వరగా. కృష్ణక్క, మొదటి కాఫీ మీకే తీసుకోండి. నాకా? ముందు అత్తయ్యకి మామయ్యకి ఇవ్వు వెళ్ళు. అందరికీ ఉంది, కానీ మొదటి కాఫీ మీకే. ఇది నేను చెప్తున్నది కాదు, అత్తయ్య చెప్పారు. ఎన్నాళ్ళు ఓపిగ్గా వంట చేసిన అన్నపూర్ణాదేవి మీరేనట్టు కదా, అందుకే ఈ మొదటి మర్యాద. లేదమ్మా, వెళ్ళు. వెళ్ళి ముందు వాళ్ళకి అక్క తీసుకోండి. ఓ థ్యాంక్స్. వదినా అదరగొట్టేశారు. సునీతక్క, మీరు కాఫీ తీసుకోండి. నా పిల్లలకు తీసుంచావా? ఈ రోజు నుంచి వాళ్ళకి కాఫీ కట్టు. ఏ మరేంటక్క, చిన్న పిల్లలు, ఇప్పటి నుంచే కాఫీలు టీలు ఏంటి? వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది నేను ఇస్తాను, మీరేం దిగులు పడకండి. కరెక్ట్ శక్తి, నేను ఎన్నోసార్లు చెప్పాను, తను వినిపించుకుంటేగా. హలో సార్, మీకు బెడ్ కాఫీ అలవాటుందని విన్నాను. అమ్మగారు చెప్పారు, ఇక పైన అదేం కుదరదు. ముందు టూత్ పేస్ట్, ఆ తర్వాతే కాఫీ. పట్నంలో పనిచేసిన పిల్లని రంగయ్య చెప్పింది కరెక్ట్ గానే ఉంది. నువ్వు భలే చురుగ్గా ఉన్నావే. కాస్తుంటే డిగ్రీ చదువుకున్నాకి గరిట పట్టారని చెప్పేలా ఉంది. వెళ్ళు. తాతయ్య, ఇదిగోండి కాఫీ. అమ్మా, ఈ విధంగా కష్టపడాల్సిన రాత నీకేంటి? తాతయ్య, కాఫీ తీసుకోండి. నాకేం వద్దమ్మా, అయ్యగారి కోసం తీసుకొచ్చిన కాఫీ ఇవ్వు, ఆయనకు నేనే తీసుకెళ్ళి. ఆశ దోశ, అయ్యగారికి కాఫీ ఇచ్చే ఛాన్స్ నేను వదులుకుంటానా? ఇదిగోండి కాఫీ తాగండి. అయ్యగారు, కాఫీ తీసుకొచ్చాను. శక్తి, నా కళ్ళు పేపర్ని చూస్తున్నా, చెవులు రెండు నిన్నే ఫాలో అవుతూ వచ్చాయి. అందరినీ తెలివిగా మేనేజ్ చేసిన నువ్వు నా విషయంలో పప్పులో కాలేసావు. ఎందుకలా అంటున్నారు? నువ్వు దెబ్బతిన్నావు శక్తి. వీళ్ళందరూ తాగేది డికాషన్ కాఫీ అయితే నేను తాగేది మాత్రం సొంటి పొడి కాఫీ. అదేది తాగండి. ఇప్పుడు మీరే దెబ్బతిన్నారు. నిన్న రాత్రే నా ప్రాణం తీసి మీకు ఏమిష్టమో ఏమిష్టం లేదో అన్ని విషయాలు తెలుసుకుంది. ఓ పర్వాలేదే. అవునండి, వచ్చిన మొదటి రోజే ఎందుకే ఇలా తొందరపడతావని అడిగాను. లేదు, ఈ కుటుంబాన్నే రక్షించే దేవుడు మీరేనట. అందుచేత మీ ఇష్టాయిష్టాలకే ముందు ముఖ్యత్వం ఇవ్వాలట. పూర్తిగా రంగస్వామి గుణం అని చెప్పు. అవునండి. అన్నయ్య, అయ్యో అన్నయ్య, అయ్యయ్యో అన్నయ్య. గాడిద వెనకరా, తగునమ్మా అని తయారవుతున్నావు. అన్నయ్య, అయ్యయ్యో అన్నయ్య, నేను ఏమని చెప్పను, ఎలా చెప్పను? కొండంత గోపురం నేల కూలిపోయిందే, రాజహంస లాంటి పడవ ఏట్లో మునిగిపోయిందే. ఎందుకలా నట్టింట్లో నుంచి శోకాలు పెడుతున్నావు? ఇప్పుడేం జరిగిపోయింది? గంభీరంగా ఉండే సింహం ఇలా ఇంట్లోనే ఉండిపోయిందే. ఏ రంగనాయకి, ఎందుకే ఇప్పుడు ఈ కొత్త ఏడుపు? కనిపించకుండా పోయిన మీ నాన్నకి ఏమైనా అయిందా? పాలలా పొంగే అన్నయ్య గౌరవం ఇప్పుడు నీళ్ళలా మారిందే. నేను ఏమని చెప్పను, ఎలా చెప్పను? నీకేమైనా మతిపోయిందా ఏమిటి? గుండ్రాయిలాగా నేనున్నాను, నా ముందే నుంచుని ఈ ఏడుపులేంటి? అది కాదన్నయ్య, నీ ఉద్యోగం పోయిందని చెప్పారు. ఆ సంగతి పేపర్లో వచ్చిందని విని నేను రంగనాయకి పిచ్చి వాళ్ళలా అయిపోయాం. భోజనం కూడా చేయబుద్ధి కాలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదంటే నమ్మో. అవును మావయ్య, ఉదయం బస్టాండ్ కొట్లో అమ్మ పాపం 15 ఇడ్లీలు మాత్రమే తిన్నది. మరి నువ్వు? నేను ఇడ్లీలు 10, అట్లు 10 అంతే. పిచ్చి పిల్లల వాగొద్దనా? వదినా, నిజంగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇప్పుడు అన్నయ్య ఉద్యోగం హఠాత్తుగా పోయిందే. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎలా బతకాలి? అన్నయ్య దయగలవాడు, మనసున్నవాడు, అన్నీ తెలిసినవాడు. సూర్యకాంతం, ముందు అలా శోకాలు పెట్టడం ఆపు. ఈయన రిటైర్ అయ్యాక అందరూ ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? వాళ్ళని కాపాడాలి, వీళ్ళని కాపాడాలంటూ తుపాకీ పట్టుకొని వెళ్లిన మనిషి ఇంటికొచ్చేంత వరకు రోజు ఈ తాళి పట్టుకొని ఎదురు చూడ్డం తట్టుకోలేని కష్టం. బాగా
ఏడ్చాను కదా, గొంతులో ఏదో అడ్డుపడింది. ఓ గ్లాసుడు ఐస్ నీళ్లు తాగితే సర్దుకుంటుంది. ముందు కాఫీ తాగండి. అబ్బా వేడిగా ఉందే, వేడిగా తాగినా గొంతు సర్దుకుంటుంది. ఆయనకివ్వండి. అరేరే ఏంటన్నయ్యా, కొత్తగా ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నట్టున్నారు. సమయానికి తగ్గట్టుగా నడుచుకుంది. పిల్లని చూడ్డానికి లక్షణంగా ఉంది. ఇన్నేళ్ళు అన్నయ్య పోలీసు ఉద్యోగంలో ఉండి కూడా నా భర్తని కనిపెట్టలేకపోయాడు. ఇప్పుడు ఉద్యోగం లేకుండా, స్టేషన్ లేకుండా నా భర్తని ఎలా కనిపెట్టగలవన్నయ్యా? ఆ దిగులు నీకు అవసరం లేదు. పదవిలో ఉన్నా లేకపోయినా నేనెప్పటికీ పోలీసు వాడినే. అన్నయ్య అంటే అన్నయ్యే. ఇదిగో 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 ఈ గ్లాస్ తీసుకో. వదినా, ఓ పని చేద్దామా? ఇప్పుడు అన్నయ్య ఫోటో పేపర్లో వచ్చినట్టుగా రంగనాయకి వాళ్ళ నాన్న ఫోటో కూడా పేపర్లో పెద్దదిగా వేస్తే ఎలా ఉంటుంది? అవునవును, సూర్యకాంతం అత్తయ్య భర్త రంగనాయకి వాళ్ళ నాన్న అయిన సుబ్బారావు కనిపించలేదని పేపర్లో మనం ప్రకటన ఇచ్చామే అనుకో, చాలా బాగుంటుంది. నువ్వు దెబ్బలు తింటావు నా చేత. ప్రయోజనం ఉండదురా. ఏంటనే అలా అనేసావు? అలా పేపర్లో ప్రకటన ఇవ్వడం మంచి ఐడియానే. సరే, కానీ మావి తిరిగి రావాలిగా. కరెక్ట్ అన్నయ్య. కరెక్ట్ గా చెప్పావు బావా. ఎందుకంటే మా అమ్మ చెప్పినట్టు మా నాన్నేమీ తప్పిపోలేదు. మా అమ్మ పెట్టే హింస తట్టుకోలేక పారిపోయాడు. అవును కదమ్మా? గాడిద మొదలు శనిదానా, నా కడుపున ఎలా పుట్టావే? మామి ఇంటికి వచ్చాం కదా, చక్కగా నవ్వుతూ బావ దగ్గర నుంచొని కబుర్లు చెప్పకుండా నా మీద చాడులు చెప్తావా? కొట్టినంటేనా పవే. అయ్యో మళ్ళీ ఆకలిస్తుంది. అమ్మా కృష్ణవేణి, ఈరోజు మన ఇంట్లో ఏంటమ్మా టిఫిన్? కొద్దిగా సరిపోద్ది. గిన్నె నిండా పెట్టి నీ చేతితో తీసుకురామ్మా. సరే. ఏ సునీత, నీకు వంటగదిలోకి వెళ్ళి అలవాటే లేదా? రోజంతా సింగారించుకునే కూర్చుంటావా? నేనేమైనా ఈ కృష్ణవేణిలా పిల్లా జల్ల లేనిదన్నా? ఎప్పుడు కిచెన్ లోనే ఉండడానికి. అవునవును, ఏళ్ళేమో గడిచిపోతున్నాయి, కానీ ఈ పిల్లకి ఒక నాలుసు కూడా గతి లేదే.